హలో హాయ్ ఫ్రెండ్స్. నా స్వెట్స్ అంకుల్ది విరిగిపోయింది. అందుకని అంకుల్ నా స్వెట్స్ని అంకుల్ తీసుకున్నాడు. అందుకని నేను సడన్గా వెళ్తా ప్రేయర్కి వెళ్తా కళాశాల షాప్ కాడ ఆగి రీడింగ్ అద్దాలు ఇవ్వండి అని తీసుకుంటే ఈ స్వెట్స్ అయితే 200 తీసుకున్నా. బాగుందా? ఈరోజు క్యాలెండర్ చదువుతున్నా, అందుకే పెట్టుకున్నా. మామూలుగా అయితే కానొస్తారు, అన్నీ అయితే కానొస్తాయి కానీ చిన్న అక్షరాలు అయితే కనిపించవు. అందుకోసం అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక వాగ్దానం చదువుతున్నా. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను. హగ్గై 2:19 వచ్చాయి. ఫ్రెండ్స్ చూడు, దేవుని కార్యాలు ఇలా ఉంటాయి. మనల్ని ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అవునా కదా? నిజంగా ఆశీర్వదించుతాడు కదా దేవుడు మనల్ని. అలా లేకపోతే ఇంత వయసు దాకా ఎలా బ్రతుకుతాం మనం? అవునా కదా? ఇప్పుడు నన్ను వేసుకో, బహుశా 47 సంవత్సరాలు. నాకు 47 సంవత్సరాలు దేవుడు నన్ను దీర్ఘాయువుగా ఆశీర్వదించాడంటే, ఆయన ఆశీర్వదించకపోతే నేను ఏమాత్రపు దాన్ని. ఆయన కను సైగజాలే మన మీద కోపాగ్ని రగల్నికి. కానీ నా బిడ్డ ఇంకా మంచిగా అయింది అని ఎదురు చూస్తూ ఉంటాడంట. నిన్న వాక్యంలో అంకులు మెసేజ్ చెప్తే సూపర్ అంటే సూపర్ మెసేజ్. ఆ మెసేజ్లన్నీ మనకి చెప్పని రావు, కానీ ఏంటంటే మట్టికి హృదయానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. హృదయానికి ఆహ్లాదకరం ఏంటి, మనసుకు తృప్తి ఏంది, అట్లానే చూడాలి అనిపించేటట్టు వాక్యం. ఎందుకంటే దేవుడు మన ఆశీర్వాదాలని నూతనపరిచిన దేవుడు. ప్రతి సంవత్సరం ఇంకా నా బిడ్డ మారిద్ది అని మనకి రోజులు పొడిగిస్తుండా యేసయ్య అని అంకులు చెప్తుంటే సూపర్. అందరూ లేట్ అయినా ఏమనిపించలేదు. సమయం అక్కడే 2 అయిపోయింది, 1:30 అయిపోయింది. అందుట్లో 1 జనవరి నెల కదా, 1 జనవరి అని ఆరాధన కూడా ఇచ్చాడు. మళ్ళీ అందరం ఆరాధన చేసి భోజనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఖచ్చితంగా 3 అయింది ఫ్రెండ్స్. మీరు నమ్ముతారా లేదా? మీ సంఘాల్లో ఎంతసేపు అయిందో? మాకు ప్రతి సండే అయితే 2 o'clock కల్లా ఇళ్ళకి కూడా వచ్చేసేవాళ్ళమే. ఇట్లా పండగ కదా, ఫెస్టివల్ కదా, అందరూ కేకులు తెచ్చారు. 4 అయితే కేకులు, జిలేబీ తెచ్చారు. భోజనంతో పాటు భోజనం ఏమో సపరేట్, ఇంకొకళ్ళు స్పాన్సరు. ఇవి అయితే సపరేట్ స్పాన్సర్లే. అందరూ ఎవరికి వాళ్ళే అవన్నీ పంచుకొని, అవన్నీ పలహారాలు పంచుకొని తలకి లేట్ అయింది. అయినా ఏమనిపిలా, హృదయానికి హత్తుకునే వాక్యాలు మంచిగా చెప్పగానే ఏమనిపిలా. అందరూ ఖుషీగా ఉన్నారు. మంచిగా భోజనం చేసుకొని వచ్చేసాము. అయితే మీ సంఘాల్లో ఎలా జరిగిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేస్తారు కదా, నేను ఎదురు చూస్తూ ఉంటా. నా ఛానల్ మొదటగా చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. షేర్లు అయితే మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. మీరు లైకులు ఎడిదిరిగి మర్చిపోతున్నారు అనుకో. చూస్తలా చాలా మంది వీడియోలు ఎందుకో ఏమో, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వచ్చింది కదా, చూస్తలా. ఒక్కొక్కళ్ళేమో ఒక్కొక్క వీడియోలు చూస్తే ఆడ 5,000 మంది 10,000 మంది చూస్తారు. నా వీడియోలు అయితే మటుకి ఎందుకో ఏమలే, మనం అనకూడదులే, మనం పోస్ట్ చేయాలి. మన దేవుడు ఎప్పుడు మలిపిత్తప్పుడు, లేదంటే బ్రాండ్ చేసేస్తా. వీడియోలే వద్దనుకొని బ్రాండ్ చేసేస్తా. మనం హృదయం చెప్పిందనుకో ఇక ఆఫ్ చేయటమే. చెప్పనంత కాలం మనం ఇలా వీడియోలు పెడతామే ఉండిద్ది. అవునా కాదా? నాకైతే అట్లా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ మీరు వినేవాళ్ళు చాలామంది ఉంటారు, వీడియోలు పెట్టేవాళ్ళు కూడా చూస్తారు. కానీ నేను కొన్నిసార్లు కుకింగ్ కూడా చేశా. మరి నా డబ్బింగ్ నచ్చట్లేదో ఎట్ సంగతో, కానీ మన కుకింగ్ కూడా వెనకబడిపోయింది. కొన్ని చూసారులే పాపం జనం, 3,000 మంది 5,000 మంది దాకా చూసారులే. కానీ పెట్టి వీడియోలు చూడరు. ఎందుకని అమ్మంటే చూడరా? నాకు తెలుస్తలే అసలుకి. వీడియోలు పెట్టిన అమ్మంటే చూడరా,
లేకపోతే ఇంతేనా, అందరి వీడియోలు ఇంతేనా, లేకపోతే ఏందో నాకైతే సంథింగ్ రాంగు. ప్రస్తుతానికైతే నా వీడియోల్లో 2,50,000 మంది యూస్ ఉండాలి, లేకుండా ఉండరు. ఒక్క వీడియోకే వస్తారంట. నా ఎన్ని వీడియోలు అయినాయో నాకు ఇది అసలు. ఒక ఆమె కూడా మొన్న అందమ్మ ఎందుకంటే అమ్మట చేస్తున్నారు, నా వీడియోలన్నీ ఎట్లాగా వెనకబడేస్తున్నారు చూడండి తల్లిలారా అంటుంది. సరే మనం ధర్మం చెప్పటం చూస్తే చూసారు లేదు, మన వీడియోలు నచ్చాలి కదా, మన మాటలు వాళ్ళకి నచ్చాలి కదా ఇవాళ రేపు పెట్టండి అంటే వీడియో తీసి హోటల్కి వెళ్తాం. నాకు పోతా చాయ్ తాగేటప్పుడు మనం మాట్లాడాలంటే సిగ్గు. కొంతమంది ఏం చేస్తారంటే టుట్టి కెమెరానే పెట్టి చూపించి తర్వాత డబ్బింగ్ చదువుతారు. ఆ డబ్బింగ్ నాకు రాటల్లా, అందుకే నాకు సిగ్గేసి నేను ఎక్కడికి పోయినా చేయలేను. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.